వార్తలు నేను మీ భాగ్యలక్ష్మిని. ఇక మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినుల్లా. ఏమేం వార్తలు అంటారా? మళ్ళా ఢిల్లీ బాట పట్టిన సీఎం రేవంత్ సారు. నా ఇష్టం ఎవరినైనా గలుస్తా అంటున్న లోకేష్ సారు. బ్యాగుల బంగారం, బిర్యానీల బొద్దింక గిట్ల శాన ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, ముందుగాలైతే నెత్తి గీతలు. కేంద్ర మంత్రులతోని సీఎం సారు మీటింగ్. బగ్గ రాష్ట్రానికి పైసలు తెచ్చడే మళ్ళా సీఎం సారు ప్లానింగ్. బిర్యానీ, ఇడ్లీల బొద్దింకలు పాటించాలే మళ్ళా తినేటప్పుడు జాగ్రత్తలు. నిమ్మకాయలు తొక్కించబోయి సీదా కిందికి దండం పెడుతున్నారు మళ్ళా అక్క డ్రైవింగ్కి. మళ్ళా షురైన ఆనా కొడుతుందంట మళ్ళా 3 రోజులు శానా. మనం ఐతారం అంగడికి పోయినట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు కూడా ఢిల్లీకి పోతుండు. మనము అంగడి గిట్ట పోయి అక్కడికొచ్చిన సామాన్లు ఇంట్లోకి కొంటే ముఖ్యమంత్రి సారు కూడా మన రాష్ట్రానికి ఏమేం కావాలనో గవన్నీ తీసుకురానికే ఢిల్లీకి పోయిండు. మళ్ళా ఆడ ఏడేడ తిరిగిండు, ఎవలెవల్ని కలిసిండు, మొత్తం పూసగుచ్చినట్టు అరుచుకుందామా? ఇక ఇంకెందుకు ఆల్చం, చలో ఢిల్లీ. ఢిల్లీకి ఎన్ని మాటలు పోయినాం అనేది ముఖ్యం కాదు, మన రాష్ట్రానికి ఎంత పైకం తెచ్చినాం అనేది ముఖ్యం అని అన్నాడు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఇప్పుడు గదే తోవల మళ్ళొకపారి ఢిల్లీ పోయిండుల్లో. ఢిల్లీకి పోయినాక ఉత్తగుంటాడా చెప్పుండ్రే, వరుస పెట్టి అందరినీ కలుస్తున్నాడు. ఉట్టి కలుసుడే కాదుల్లో మన రాష్ట్రానికి బగ్గనే పైకం తెచ్చేందుకు బాగానే తంబలాడుతున్నాడు. మొదలు పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడంను కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన బకాయిల కోసం అడిగిండుల్లో. గిట్లా పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం తోని మీటింగ్ ఒడిచినాక రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ తోని ముచ్చట పెట్టిండుల్లో. మన తెలంగాణ రాష్ట్రంలో మస్తు రోడ్లు పెండింగ్లు ఉన్నాయి, గట్లనే త్రిబుల్ R రోడ్డుకు సాయం చెయ్యాలి అని చెప్పి అడిగిండు. అటెన్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను కలిసిండుల్లో. మూసి సుందరీకరణ పనులు నడుస్తున్నాయి కదా, గందుకోసము కొంచెం జాగియాలని చెప్పి అడిగిండు. గిట్లా అందరినీ వరుస పెట్టి కలిసినాక సాకలైలమ్మకు దండం పెట్టుకున్నాడుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. చూసిరు కదా, దండమైతే ముద్దుగానే పెట్టుకోవట్టే. చూడాలి మళ్ళా ఆఖర్లా మన రాష్ట్రానికి ఎంత పైకం పట్టుకొస్తాడో ఏమో.
పైలం, ఓ అన్న జర పైలం, ఓ తమ్మి నువ్వు కూడా జర పైలం, ఓ అవ్వా ఓ తాత ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండ్రి, ఓ అక్కలు మీరు కూడా బట్టలు గిట్టలుంటే గిప్పుడే ఉతికేసుకోండ్రి. అగో గంతగన మాత్రం పడుతున్నవేందమ్మా అనుకుంటుర్రా ఏంది? మరి వారం దినాలు సెలవులల్లో ఉన్న ఆనదేవుడు మళ్ళా అడుగు పెడుతున్నాడు. ఆరం దినాలు సెలవులు తీసుకొని గియాల మళ్ళొక్కసారి హాజరేసిండుల్లా ఆనదేవుడు. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అస్సలు పవర్ తగ్గేదేలే. గదే దంచుడు ఆరం దినాలు ఆగి ఆనవడ్డగాని వరదలు మట్టుకు ఆగలేవు. గిట్ల ఏర్లై వారినై. గీ తీర్ల పట్నంలా ఆనవడ్డందుకు గీ లెక్కన ట్రాఫిక్ అయిందుల్లో. గిట్ల పట్నంలోనే కాదుల్లా జిల్లాల కూడా దంచి కొట్టింది ఆన. మొన్న వడ్డ ఆనలకే ఆగమైతిమి. ఇప్పుడు 3 దినాల దాకా ఆనలు ఉన్నాయంట. జర పైలం. నాకు చిన్నగున్నప్పుడు మస్తు కళ్ళత్తుండుల్లా ఒక పెద్ద సంచి దొరికినట్టు, గా సంచిలో మొత్తం పైసలు బంగారం ఉన్నట్టు, గా పైసలతోని గా బంగారంతోని ఆదానికి అంబానికి సైడ్ కొట్టినట్టు ప్రపంచంలోనే నెంబర్ 1 అయినట్టు. గప్పుడే మా అమ్మ వచ్చి చెంప మీద కొట్టి లేపేది. ఇంకా ఎంతసేపు పండుకుంటావే అని లేపేది. నాకైతే ఉట్టి కలొచ్చింది కానీ మన పట్నంలో నిజమైందుల్లా. మరి గా లక్కీ భాస్కర్ ఎవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే. ఈ మైకు మీదున్న బ్యాగు లటక్కున తీసుకుంటే జబక్కున మస్తు పైసలు సంపాదించొచ్చునుల్లా. మరిది గసొంటి గీసొంటి బ్యాగ్ కాదు, బంగారం బ్యాగు. జర బ్యాగు తెరిచి చూస్తే చాలు మొత్తం బంగారమే. చూసిండ్రు కదా, అక్షయ పాత్రలకెళ్ళి బంగారం బయటికెళ్ళినట్టు బ్యాగులకెళ్ళి బంగారం ఎట్లా బయటికెళ్తున్నదో. అబ్బబ్బా, చూస్తుంటే గీ బ్యాగు నాకు దొరికినా బాగుండని సోంచాయిస్తున్నారులే. కానీ గీ బ్యాగు దొరికినన్నా గట్ల చేయలేదుల్లా. చక్కగా మూట మొత్తం పోలీసులకు అప్పచెప్పిండు. గింతకి గీ బంగారం బ్యాగ్ ఏడ దొరికిందనుకుంటున్నారు? పాత బత్తి శాలిబండాల దొరికింది. పోలీసులు గీ బంగారం బ్యాగ్ ఎవరిదని లెక్కలు తీస్తున్నారు.
గీ అన్న లెక్కనే మొన్న ఓ ఆటో డ్రైవర్ అన్న కూడా గిట్లనే బంగారం దొరికితే 1 తులం బంగారం కూడా దోసుకోకుండా అప్పచెప్పిండు. గింత మంచోళ్ళు భూమి మీద ఉన్నారు కాబట్టే మనకు అంతో ఇంతో అన్నం దొరుకుతున్నది. అరే ఇన్ని దినాలు ఈగలతోని దోమలతోని తిప్పలున్నదనుకుంటే బొద్దింకలతోని గంతకంటే ఎక్కువ కోసున్నదొల్లా. ఈగలన్నా దోమలన్నా జర నయం, అన్నంలా జరసేపు ఉండి అవతల పడతాయి. కానీ బొద్దింకలు జిడ్డు పట్టుకున్నట్టే గట్లనే పట్టుకుంటే ఉల్లా. బిర్యానీలకెళ్ళి ఇడ్లీలకెళ్ళి ఎంత ఒమ్మన్నావో. పట్నంలా ఏడనన్ను ఉందామన్నా ఏ ఓటలనన్న తిందామన్నా మత్తు బుగులైతుందుల్లో. ఏడనన్నుంటే ఎవ్వలేం ఎత్తుకపోయేది తెలియదు. ఓటల్ల తింటే బిర్యానీలా ఏం వచ్చేది తెలియదు. పాపం గిల్లు లేక లేక ఓటల్ల తింటే గిట్ల చచ్చిపోయిన బొద్దింకను వడ్డించిండ్రు ఓటల్ల మనుషులు. इंसान से होती मगर आपके पास ऑलरेडी एलिगेशंस आपके ऊपर है, कितने सारे एलिगेशंस है। फिर एलिगेशंस आने के बाद भी आप इतना केयरलेस रहे तो बोले तो गवर्नमेंट फूड इंस्पेक्शन बोले तो ऐसा पैसे ले लेके छोड़ देते बोल के ऐसा है ना। पेस्ट कंट्रोल में करा रही, लेकिन ये फिर भी सेम होने से जो है इसको झुंगर ज्यादा है, स्वास्थ्य हो जाता हो। తప్పది మీరు ఇన్ని రోజుల నుంచి గీ బొద్దింక బిర్యానీ ముచ్చట గిట్లుంటే గీ ఇడ్లీలు చూడుర్రి ఎంత సక్కగున్నాయో. చూసిండ్రు కదా, ఇడ్లీలల్లో కూడా బొద్దింకనే ఉన్నది. ఇడ్లీలు మెత్తగా తింటుంటే గట్టిగా తాకినట్టున్నది బొద్దింక. గింత సక్కటి ఇడ్లీలు ఏడనుకుంటున్నారు? మన సికింద్రాబాద్లా పద్మరావు నగర్లా. ఈ పురుగు కదా ఏమున్నది కనబడిందా? టైం ఎంత అవుతుంది సార్? అలా చూపెట్టండి, టైం చూపెట్టండి మీ ఫోన్ లో. సంజయ్ 12:45 क्या टाइम हो रहा है जी भाई बोलो? क्या इडली में आया ना काकरेज दिख रहा ना? ఏం చేస్తారు మీరు మరి? कौन बना रहा इडली है? कैसा आया फिर? బిర్యానీలైనా ఇడ్లీలైనా బొద్దింకొచ్చింది, సరిపోయింది. మొన్న కర్రీపప్పుల ఏకంగా పామే వచ్చింది. గిట్లుంటది మళ్ళా బయట తిండి. జర తినేటప్పుడు చూసుకొని తినుండ్రి, లేకపోతే బొద్దింకలు పాములు సక్కగా నోట్ల కోతాయి. ముందు మురిసినోడు పండుగ ఎరగడంట, గట్లనే ఉన్నది గీ కథ కూడా. మనం దసరా పండుగకు కొత్త బండ్లు, పాత బండ్లు, నిమ్మకాయలు దొక్కితంగా వీట్లతోని. గట్లనే ఓ అక్క మురుసుకుంటా 25 లక్షలతోని కారు ఉన్నది. మరి నిమ్మకాయలు కూడా దొక్కిస్తున్నది. మరి కారు జోరు ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. అగో గిదెక్కడి కథ? 27 లక్షల కారు చూపిస్తా అని చెప్పి గిట్ల పాతబడ్డ కారు చూపిస్తున్నారు అని చెప్పి పరిశాన్ అవుతున్నారా? కారు కొత్తదే, గియాలనే కొన్నారు ఢిల్లీ షోరూమ్లా. ఇక నిమ్మకాయలు దొక్కిచ్చి ఇంటికి పట్టుకపోయేదే ఆలస్యం ఉండే. ఆత్రంతోని ఇంటామె ఆగక నేనే ముందు నడుపుతా అని చెప్పి జీపెక్కి నిమ్మకాయలు దొక్కిచ్చబోయి బండి మీదికెళ్ళి కొడితే కిందొచ్చి పడ్డది గిట్లా.
కారు కొన్నతాన్ని నిమ్మకాయలు దొక్కియకపోతే ఏమైతుండే చెప్పుండ్రి. 10 రూపాయల నిమ్మకాయల కోసం 27 లక్షల కారును ఆగం చేసిరు ఉట్టి పుణ్యానికి. మీదికెళ్ళి చక్కగా కిందికొచ్చి పడితే అద్దాలు వలిగినాయి గాని లోపల ఉన్నోళ్లకు ఏం కాలేదు. ఇంకా భూమి మీద నూకలు బాక్కున్నట్టున్నాయి. అయినా అందరికి నోరు లూజ్ ఉంటది గాని అక్కకు కాలు లూజ్ ఉన్నట్టున్నది. తొక్కంగానే దెబ్బకు మీదికెళ్ళి కిందొచ్చి పడ్డది బండి. ఇప్పుడు గీ కారు ముచ్చట జోర్ల ప్రచారమైతున్నదులో సోషల్ మీడియాలా. ఇటు షెయ్యి పార్టీకి నడుమ అటు కారు పార్టీకి నడుమ పచ్చగడ్డైతే బగ్గుమనటట్టే ఉన్నదొల్లా. మేం తెచ్చిన నీళ్ళే నువ్వు పట్నంకు తీసుకొస్తున్నావని ఒకలంటే, ఏ లేదు షెయ్యి పార్టీ సర్కార్లా కట్టిన ప్రాజెక్టు నుండే నీళ్లు తెస్తున్నామని ఇంకొకరు. గిట్లా రోజుకొక పంచాయతీ అయితే మస్తుగా నడుస్తున్నది. మరి ఇవాళ కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు ముఖ్యమైన మీటింగ్ పెట్టిండుల్లా. మరి ఏమంటుండో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలల్లా ఎవరిని నిలబెడుతున్నాడో. ఎన్నికల అవాజు రాకముందే కారు గుర్తు పార్టీ మటుకు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లా మాదే గెలుపు అని చెప్పి పెద్ద అవాజిస్తున్నదుల్లో గియల్లా జూబ్లీ హిల్స్ కార్యకర్తలతోని గిట్ల మీటింగ్ పెట్టి గెలుపు మనదే అని చెప్పి హిమ్మతిస్తున్నాడు మళ్ళా కారు గుర్తు రామన్న. గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిర్రు, ఆడపిల్లలు వచ్చి వాళ్ళ ముఖం చూసి చెప్తున్నా, నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి, మనం గెలవాలి, అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా, గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇన్నరు కదా గిట్లా ఇమ్మతిచ్చుడే కాదుల్లో షెయ్యి పార్టీ సర్కారు షెయ్యిరిగినట్టే గింత మాట అన్నాడు. మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు గూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? అగోనట షెయ్యి పార్టీకి ఓటేస్తే ఇండ్లు గుట్ట గూల కొడతారంట. అటెన్క షెయ్యి పార్టీ సర్కారు అత్త కోడన్లకు నడుమ కొట్లాట పెట్టిందన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలానికి ఇస్తుండు లేదా ముసలామ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడల సంగతికి అలాగే చెప్పిండు మళ్ళీ. అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా, నల్గొండ, పూర్వ నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే అడిగి పోయింటి. మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఛాయ్ తాగుతుందుకంటే ఒక లీడర్ ఇంటికి పోయినా. పోయేవరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అమ్మ ఉన్నది. అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు. నమస్తే అమ్మ, బాగున్నారా అన్న. ఏం బాగున్నాం కొడుక, మొన్న నా కొడుకు పెళ్ళయింది, ఆ కోడలేమో తెత్తదనుకున్నా, ఏం తెలియదు, నారాజు మాట్లాడబట్టే. ఏం తెత్తదనుకున్నావు నేనన్నా. ఆ పెళ్ళయి ఇక వచ్చింది కదా, ఈ పెన్షను అదే ఇస్తా అన్నాడు కదా 2500 వస్తుందేమో అనుకున్నా, ఏం వస్తలేదు, కోడలు వచ్చినాక అంతా బేకారు ఉన్నదని ఆమె అన్నది. అగో ఇది ఎక్కడి కథ నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన. ఏం సంగతి అమ్మా అంటే, మా అత్తకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా నేను కూడా. వచ్చినాయా? రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేసిందంటే అత్త కోడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా.
గిద్ద గలీజు ఉన్నది పరిస్థితి అలా. ఇన్నరు కదా గిట్లా బాగానే జోసి నింపుతున్నాడు మళ్ళా కారు గుర్తు రామన్న. ఇప్పటికైతే జుబ్లీహిల్స్ గులాబీ పార్టీ టికెట్ మాగంటి గోపినాథ్ సారు ఇంటామకే ఇస్తారని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నదుల్లో ఈ ఉప ఎన్నికల కోసం ఇటు చెయ్యి పార్టీ అటు పువ్వు పార్టీ బాగానే ఆలోచన చేస్తున్నాయి మళ్ళా. మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. చూడాలి ఆఖర్లా ఏ పార్టీ గెలుస్తుందో ఏమో. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు చెప్పున చూసేయండి. ఇగో కనిపిస్తున్నారు కదా ఉస్కుల్ పోరలు గిలు చిన్నోళ్ళు కాదుళ్ళు. హాస్టల్లో వసతులు మంచిగా లేవని చెప్పి గోడ దింకి మొత్తం మీద షేన్ల బాట పట్టిర్రు 80 మంది పోరలు. చూసిరు కదా షేన్ల పొట్టి ఎట్లా నడుచుకుంటా పోతున్నారో. ఇదంతా ఎందుకు చేసిర్రు అనుకుంటున్నారు? హాస్టల్లా తిండి సరిగ్గా పెడతలేరు, మమ్మలను సరిగ్గా చూసుకుంటలేరు, ఇక చదువు చెప్పనికే సార్లు సరిగ్గా లేరు, తాగనికే నీళ్లు సరిగ్గా లేవు. అని చెప్పి గిట్లా షేన్ల బాట పట్టిండ్రు. ఉత్తగానే హాస్టల్ గోడ దుంకి పోలేరుల్లో. ఎట్లయినా కలెక్టర్ సాబ్ను కలవాలే, మా కష్టాలు చెప్పాలని చెప్పి గీ తీర్లా ఆలోచన చేసి గట్ల కదిలిండ్రన్న మాట. పిల్లలందరూ షేన్ల బాట పట్టేసరికి పంతులకు ఏం చేయాలో సమజిగాక ఇక ఊరోళ్ళకి చెప్తే ఊరోళ్ళు పంతులు కలిసి మళ్ళా దోలుకొచ్చి నచ్చ చెప్పిండ్రు. అంతా మంచిగా చేస్తామని చెప్పి మాటిచ్చిండ్రు. గింతకి గిదేడయింది అనుకుంటున్నారు? వనపర్తి జిల్లా చిట్యాల గురుకుల హాస్టల్లో అయ్యింది. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. గీ ముచ్చట గిట్లుంటే గీ బాయిను చూడుండ్రి. చూసిరు కదా మరి గీ बाईलकेली सललीलू कादूलो మొత్తం 7 నీళ్ళే వస్తాయి. नमस्कार गडचिरोली, मी प्रभात विश्वास. तर मित्रांनो, आपल्याला माहित पडलेलं आहे की कमलापूर या एरियामध्ये कोलशेगुडम या एरियामध्ये एका विहिरीमध्ये गरम पाणी निघत आहे. तर आम्ही आता आलो त्या ठिकाणी बघासाठी. अजून आपलं नशीब पण एवढं चांगलं की इथं पाणी पुरवठा विभागाचे साहेब पण आपल्याला भेटलेले आहे. तर मित्रांनो, तुम्ही बघू शकता आता आपण पाणी काढलेलं आहे विहिरीतून. तर मित्रांनो, हा पाणी नाही का खरोखरचा गरम पाणी आहे. अजून ह्या ताईचा घरी आहे. ताई, काय म्हणता तुम्ही, केव्हापासून निघताय हे पाणी? 6 महिन्यापासून निघत आहे. 6 महिन्यापासून हा पाणी निघताय म्हणते. तर साहेब आता पाणी घेतलेले आहे. आता त्याला चेक करून पूर्णपणे सांगणार आहे की पाणीमध्ये आहे काय. बरोबर साहेब? येस. तर साहेब, तुम्ही काय म्हणा 2 शब्द की पाणीमध्ये काय आढळू शकतात? आमच्या पहिले प्रत्यक्ष आता पाहिल्यानंतर असं वाटतं आपल्याला की खाली चुनखडीचा थोडासा साठा असायला पाहिजे. ताईंनी जेव्हा गाळ काढला मागच्या वर्षी, त्या गाळ काढल्यानंतर खाली भेग निर्माण झाली असेल आणि खाली चुनखडी असेल, जे देवलमारी फॉर्मेशनचं कंटिन्युएशनचा भाग असू शकते. हे सध्या फक्त आपण एक प्रथमदर्शनी तर्क लावता. पण आता पाण्याची टेस्टिंग केल्यानंतर त्याच्यात कोणते मिनरल्स आढळतात त्याच्यानंतर आपण फायनल काहीतरी बोलू शकतो. ఇన్నర్ కదా అన్నోళ్ళ ముచ్చట మొత్తం బాయిలకెళ్ళి 7 నీళ్ళే వస్తున్నాయి అంట. నువ్వులా అయితే 6 నెలల కిందట బాయిని తోడిండ్రంట. ఇక గప్పటి సందికి ఇట్లా కావచ్చు అని చెప్పి అధికారులు అంటున్నారు. కాకపోతే ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో ఇది ఏడైంది అనుకుంటున్నారు? కుమరం భీం జిల్లాలో అయ్యింది. అగో గిసొంటి బాయి మన దగ్గర కూర్చుంటే బాగుండనిపిస్తున్నదిలే. నీళ్లు కాగా పెట్టుకునే బాధ తప్పుతుంది, గట్లనే కరెంటు బిల్లు కూడా తప్పుతుండే.
బాయి ముచ్చట గిట్లుంటే బట్టిసారు ముచ్చట చూడుండ్రే, పెద్ద పెద్ద కార్లు ఇడిచిపెట్టి ట్రాక్టర్ల పోవట్టే. చూసిరు కదా ముద్దుగా సారోల మనుషులు గిట్లా ట్రాక్టర్లు ఎక్కి పోతున్నారు. ఏడుకోతున్నారు అనుకుంటున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనిక పోతున్నాడు. గట్లనే వినిద్రమ్మ చెరువును జున్నిక పోతున్నాడు. అగో చెరువుని జున్నిక పోతే మంచిగా కార్ల పోయి చూడొచ్చు అంటారా? ఈ చెరువు కోనికే మొత్తం తవ్వనే లేకుండా అయ్యింది. కారు అస్సలు పోదంటే గిట్లా ఆలోచన చేసి ట్రాక్టర్ల పోయి చెరువును చూసిండు సారు. ఎప్పుడు కార్లల్లో తిరిగే బట్టిసారు గిట్లా ఖమ్మంలా ట్రాక్టర్ మీద తిరిగితే మస్తు వైరల్ అవుతున్నదుల్లో సోషల్ మీడియాలకి వీడియో. హా ఇక నిన్న మా నాగవ్వ బంగారం అని చెప్పి ఆగమాగం చేసింది. మరి ఇలా ఏం చేస్తుందో ఏం పాడో. బట్టలన్నీ చదురుకున్నానా, ఇంకా అమ్మ తిండి సామానాన్ని పెట్టుకోవాలి. ఆగో మూట ముళ్ళ మొత్తం చదరబట్టే కదా. అసలు ఏడికి పోతున్నది మా నాగవ్వ? నేను నిన్న తిట్టినాను, ఇంట్లోకి వెళ్ళిగిట్ట పోతుందా ఏంది? ఇంకా బయట వంగ కొనుక్కుంటా, బిట్టలు అయితే పెట్టుకున్నా, జల్లిన పోవాలి. బయట అంతా లొల్లులు అయ్యేటట్టున్నాయి. దేవుడా ఎట్టనో ఏమో. ఆగో చెప్పకుండా చేయకుండా గిట్ల గట్ల పట్టే ఏడికి పోతుందబ్బా? ఒకసారి వలకరిద్దాం. ఓ నాగవ్వ. అమ్మో వచ్చినావా? వద్దునా, నీకు కూడా పెట్టిన బట్టలు గిట్టలు పా జల్దీ మనం దేశం ఇడిస పెట్టి పోదాం. ఇక్కడ ఉంటే మనం ఈ లొల్లులలో ఆగమైపోతాం. ముందే పెద్ద పెద్ద లొల్లులు అయ్యేటట్టున్నాయి. నాతోనైతే కాదు లొల్లులలో పడి అటు ఇటు ఆగమైపోడిగో. నీకు కూడా 2 బట్టలు పెట్టిన. ఇక టిల్లుగాడు ఆళ్ళు ఎట్లనో మెల్లగా అత్తరు కానీ మనం పోదాం. ఇక తిండి సామాను కూడా కొనని వేసిన, పొంగ ఇంకో కొనని కొనుక్కోదాం. రాజెళ్ళిన పిచ్చి గిట్ట లేసిందాయే నీకు? ఏం లొల్లి ఏం కథ? మనం దేశం ఇడిసి ఎందుకు పోవాలి? నీకు తెలియదా? నేపాల్లో పెద్ద లొల్లే అవుతుంది. నువ్వు వాడ కూర్చుండి ఏమైంది ఎందుకు అని అనబడుతుంది. ఇక నేనేం చెప్పాలి చెప్పు? అవునే, నిజంగానే బగ్గలొల్లి అవుతుంది కానీ ఎందుకు అవుతుంది ఇంతగానం లొల్లి? వదిన అయితే నేపాల్ దేశంలోనట వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని బంద్ పెట్టిరట. ఇక జనాలకి ఏం చేయాలనో అర్థం కాక, ఏం పని లేక, పోనొత్తుడు లేక వాళ్ళు అంత పెద్ద యుద్ధం చేస్తున్నట్టున్నారు. నాకైతే గట్టనే అనిపిస్తుంది. గాళ్ళంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బంద్ పెట్టిండ్రని లడాయి ఎత్తున్నారు. మరి నువ్వెందుకు లడాయి ఎత్తున్నవే? పొద్దుగాలటి సంధి ఊతున్నది. నేను నా ఫోన్లో కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏం అత్తలేవు. ఫోన్లు పోతలేవు, ఫోన్లు అత్తలేవు, మెసేజ్లు పోతలేవు. ఇక నేపాలనే అయినట్టు ఇక్కడ కూడా ఇట్లా పెద్ద యుద్ధం ఏమన్నా అవుతుందేమో అనేసి ఇట్లా నేను బయలుపోదామని ఇవన్నీ పట్టుకొని బయలుతున్నా. నీ కథ ముద్దుగున్నదే. అవతలలు తొడగోసుకుంటే ఇవతలలు మెడగోసుకున్నారంట. అట్లనే ఉన్నది కానీ ముందుగా అలా నీ ఫోన్లో రీఛార్జ్ ఉన్నదో లేదో చూసుకో. ఈ ఎడ్డి మొకబ్దానా? అట్లనా? ఆగు. వదినా, నా ఫోన్లో పైసలు అయిపోయినాయిగా. ఇక అయితే నిన్నటికెళ్ళి నాకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అదేది అత్తలేదని ఇక మరి ఈడ కూడా పెద్ద యుద్ధం అవుతుందేమో అని నాకు గోంత బుగులు పుట్టిందా. ఇక అమ్మో ఇక అయితమ్మా, ఇక నేనైతే పోతా. ఇక ముందుగానే నిన్నటి బిగ్ బాస్ చూడాలి, నిన్నటి సీరియల్ కూడా చూడాలి. ఇక మరి నేను పోతా, మరి పోయేస్తా. మరి బాయ్, తొవ్వన రీఛార్జ్ చేయించుకుంటా. చూసిండ్రు కదా మా నాగవ్వ కథ. తలకాయ మీద మెడకాయ ఉన్నది కానీ గా మెడకాయల గింత అన్నది మాకు లేదు. మా నాగవ్వలో గిట్లుంటే గా నేపాల్ దేశంలో పెద్ద లడాయి అవుతున్నదోల్లా. దెబ్బకు ఆ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేసి బయట దేశానికి పోయి బయట పడదామని చూస్తున్నాడు. ఆయన మరి గాతీర్లా ఎందుకు దోసుకోవాలి, ఇప్పుడు గోస్ ఎందుకు పడాలి? వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.